చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇంకోసారి రోజమ్మను హేయంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చెప్తున్నారు. గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికీ తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను. మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలవకపోయినా జనం వస్తారు. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ అంటే నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే ఆ సీఏని అడిగాను. కళ్ళు కాకులతో బిర్యా అంత ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇది చూడు, కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళ సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అయ్యా ఏం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. Is it a good time to speak to you now? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉండాను. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదా. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప వెనక్కిపోతాం కానీ కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఓకే సెకండ్ అండి. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఇంకోసారి అతి నిజాయితీతనం, అతి మంచితనం. నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట
ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. జుట్టుంటే ముడేసుకోవచ్చు బాబీ గారు జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మన నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఉంటాడు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న మొనగాడు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ జుబ్బ. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? జగన్ లో మీకు బాగా నచ్చే అంశం? చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, అబద్ధం చెప్పలేడు, చాలా నిజాయితీగా ఉంటాడు. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలన్నా. చాలా నిజాయితీగా ఉంటాడు. 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి తోరడం. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు తెలుసు. జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటాం. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చిట్టి తల్లి డ్రామా తల్లి దగ్గరకు వచ్చాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా, నేనే వస్తా అని. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏముంది చెప్పుకోవటానికి వచ్చా. మన 175 అన్నాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.